ఈ రెస్పిరేటరీ ఎలర్జీస్ వచ్చే లక్షణాలు ఏంటంటే, హాయ్, నా పేరు డాక్టర్ శివప్రసాద్, సెంటినీ సిటీ హాస్పిటల్ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ అండ్ ఎలర్జీ స్పెషలిస్ట్ అండి. ముఖ్యంగా ఈ రెస్పిరేటరీ ఎలర్జీస్ అంటే అలర్జిక్ రైనైటిస్ కానీ, ఆస్తమా కానీ, వీటికి వచ్చే లక్షణాలు ఏంటంటే ప్రధానంగా మొహం అంతా బరువుగా ఉండటము, కిందకి తల ఉంచినప్పుడు బాగా నొప్పి ఎక్కువగా ఉండటము, జలుబు చేయటము, ముక్కు కారిపోవటము, తుమ్ములు రెగ్యులర్ గా రావటం, గొంతులో నొప్పి, మంట, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఇది అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే లైక్ ఎలర్జీ మనకి ఇక్కడ అప్పర్ రెస్పిరేటరీలో ఉన్నప్పుడు వచ్చే ఫీచర్స్. నెక్స్ట్ అదే కనుక లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ఊపిరితిత్తులకు కూడా ఎలర్జీ ఉంటే కనుక అక్కడ వచ్చే రియాక్షన్స్ ఏంటి? దగ్గు, ఆయాసం, ఛాతి పట్టేసినట్టుగా ఉంటాం, గాలి తీసుకోవడానికి ఇబ్బందిగా, గాలి తీసుకోవాలంటే శ్రమ ఎక్కువగా తీసుకోవడం లాంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ముఖ్యంగా వీజింగ్ కూడా రావచ్చు. పేషెంట్ వాళ్ళంతటా వాళ్ళకి వినిపించవచ్చు పిల్లి కూతలు లాంటి శబ్దాలు. మేము ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా వీజింగ్ ఉంటుంది. సో ఎలర్జీ సిమ్టమ్స్ యాక్చువల్లీ చూస్తానికి ఏంటంటే చాలా మందికి ఉంటాయి కాబట్టి చిన్న చిన్న ఎలర్జీసే కదా అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. బట్ దీని ఇంపాక్ట్ లైఫ్ మీద చాలా ఉంటుందండి. సో ఎర్లీగా మనకి సిమ్టమ్స్ లాంటివి ఏమన్నా తరచుగా ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటే మనం పల్మనాలజిస్ట్ కానీ ఈఎన్టీ స్పెషలిస్ట్ కానీ చూపించుకొని దాన్ని ఇమీడియట్ గా మనం అటెండ్ అయితే కనుక బెటర్ గా ఉంటుంది. ఆస్తమా ఇట్లాంటివి కనుక కొంచెం సివియర్ అయ్యి ఎక్కువ రోజులుగా ఉండి కంట్రోల్ అవ్వకపోతే ఒక స్థాయి తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ తగ్గటాలు ఇట్లాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. అవన్నీ అవ్వకుండా ఉండటానికి ముందే మనం దాన్ని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదండి. ఈ ఎలర్జీని ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.